ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు వానాకాలం పంటలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో దుక్కి దున్నడానికి పంట భూమిలో మిగిలి ఉన్న పంట వ్యర్థాలను నిప్పుపెట్టి కాల్చి తొలగిస్తున్నారు. అయితే ఈ పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడం వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా ప్రమాదానికి కూడా కారణమవుతోంది. ఇలా పంట వ్యర్థాలకు నిప్పు పెట్టి ప్రమాదాలు కొని తెచ్చుకునే బదులు వాటిని భూమిలో కలియదున్నితే ప్రయోజనాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంట వ్యర్థాలను కాల్చకుండా కలియదున్నడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలియాలంటే ఇది చూడండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి పంట కోతలు పూర్తయ్యాయి. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం రైతులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడు యాసంగిలో జిల్లా రైతులు కంది, జొన్న, మొక్కజొన్న, వరి, గోధుమ తదితర పంటలను సాగు చేశారు. వాటి కోత కూడా పూర్తయింది. ఇక రానున్న ఖరీఫ్ పంటల సాగు కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దుక్కులు దున్ని చదును చేసి నేలను సిద్ధం చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో దుక్కులకు అడ్డుగా ఉన్న పత్తి కట్టెతో పాటు కంది, శనగ, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న కొయ్యలను బయటకు తీసి కాల్చడంలో రైతులు నిమగ్నమయ్యారు. అయితే మిగిలిపోయిన పంట వ్యర్థాలను కలియదున్నాలంటే సమయం పట్టడంతో పాటు ఖర్చుతో కూడుకొని ఉండటంతో రైతులు వాటిని కాల్చడానికే మొగ్గు చూపుతున్నారు. పంట వ్యర్థాలకు ఒక్కసారి మంట అంటిస్తే మొత్తం కాలిపోతోందని అంటున్నారు. అది కాలబెడితేనే మనకు దున్నొస్తుంది. కాలబెట్టింది దున్నరు తుక్కు ఏకం జామ అవుతుంది కదా. అది కాలిపోయినాకనే సఫాయి అయినాకనే దున్నుకున్నాక మరి రూటలు కొట్టి ఏరుకున్నాక పంట వేసుకుంటారు రొప్పుకొని. దున్నితే సార్ అది తట్టుకుంటుంది కదా సార్. మొత్తం అది జొన్నది వెనుక మాందడి ఎక్కున్నది. ఆ తుక్కు అంతా తట్టుకుంటుంది కదా. అక్కడ తట్టుకుంటే ట్రాక్టర్ నడదు కదా, జామ అవుతుంది కదా ఏదైనా కానీ. అయితే పంట వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా భూసారం కూడా దెబ్బతింటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నత్రజని వంటి పోషక పదార్థాలు క్షీణించడంతో పాటు నేలలో ఉన్న సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు నశిస్తాయని ఆదిలాబాద్లోని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ వివరించారు. భూసారం దెబ్బతింటుందని, మట్టి తన సహజ గుణాన్ని కోల్పోతుందని అన్నారు. అదే పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలో కలియదున్నితే మంచి ఎరువుగా మారుతాయని సూచించారు. అయితే చాలా ప్రాంతాల్లో మనం చూసినట్టయితే పంట అయిపోయిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా పత్తి కట్టెను కాలబెడతా ఉంటారు. ఈ పత్తి కట్టె సాధారణ 1 ఎకరం మనం సాగు చేసినప్పుడు నేల యొక్క స్వభావాన్ని బట్టి మనకు 1 నుండి 2 టన్నుల పత్తి కట్టె రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పత్తి కట్టెను కాలబెట్టడం వల్ల ముఖ్యంగా మనం చూసినట్టయితే వివిధ రకాలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, గ్యాసెస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఈ వాతావరణంలోకి ప్రవేశించడం వల్ల మనకు వాతావరణం కాలుష్యం అవుతుంది. తద్వారా ఇప్పుడు చూసినట్లయితే గ్లోబల్ వార్మింగ్, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వివిధ రకాల వాతావరణ మార్పులు కూడా మనం లోన్ అవ్వడం గమనిస్తూ ఉన్నాం. పత్తి కట్టెను మనం ఈ కాలబెట్టకుండా కళ్ళే దున్నుకోవడం వల్ల ఈ కళ్ళే దున్నడానికి కూడా మనకు వివిధ రకాల యంత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కాటన్ షెడ్డర్ అనేది మనకు అందుబాటులో ఉన్నది. ఈ కాటన్ షెడ్డర్ మనకు 45 HP ట్రాక్టర్ తోటి పనిచేస్తుంది. డ్యూయల్ క్లచ్ ఉన్నటువంటి ట్రాక్టర్ తోటి మనం ఈ యంత్రాన్ని ఆపరేట్ చేయవచ్చు. సో ఎప్పుడైతే మనం షెడ్డర్ యూజ్ చేసినప్పుడు చిన్న చిన్న మొక్కలు చేస్తామో అది పూర్తిగా మనకు ఒక 2 నుండి 3 నెలల లోపల పూర్తిగా కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా నేలకు సేంద్రియ కర్బనం, అదేవిధంగా వివిధ రకాలైన పోషకాల లభ్యత అనేది రావడానికి అవకాశం ఉంది. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే పొగతో వాతావరణ కాలుష్యంతో పాటు భూసారం కూడా దెబ్బతినడమే కాకుండా ప్రమాదానికి కూడా కారణమవుతోంది. ఒక్కోసారి మంటలు ఎగిసిపడి పక్క చేనులోని పంటలు, పశుగ్రాసం, వ్యవసాయ పరికరాలు కూడా కాలి బూడిదయ్యే అవకాశం ఉంది. తాజాగా పంట వ్యర్థాలకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తు రైతుకు అంటుకొని మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రైతులు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టాలన్న ఆలోచనను విరమించుకొని వాటిని కలియదున్ని పంటకు బలాన్ని చేకూర్చుకుంటారని ఆశిద్దాం.